హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజు భుజాలు జారకుండా ఉండాలంటే పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. ఇగోండి చూసారు కదా! నేనైతే పైపింగ్ వేశాను. ఇది థ్రెడ్ పైపింగ్ కాదు. నార్మల్ క్లాత్‌తోనైతే వేశాను. చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇలా వేసుకుంటే భుజాలనేవి అసలు జారకుండా ఉంటాయండి. చూసారు కదా! పఫ్ స్లీవ్స్ పెట్టేసి మొత్తం బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేశాను. పైపింగ్ అనేది ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగోండి చూసారు కదా! ఎంత బాగా వచ్చేసిందో. ముందుగా అయితే మనము శారీలోనే ఏదైనా కలర్ ఉండేది క్లాత్ అయితే తీసేసుకోవాలండి. తీసుకొని ఇలాగా 1 ½ ఇంచ్ తోటి ఇలాగా క్రాస్ పెట్టి వచ్చినట్టుగా ఇప్పుడు ఇలాగ లాగాను కదండీ! అలా క్రాస్‌గా రావాలి. 1 ½ అయినా పర్వాలేదు. లేదంటే 1 1/4 క్లాత్ అయినా ఇలా కట్ చేసుకోవచ్చు. మనం క్లాత్ ఎక్కువ ఉందనుకోండి అలా కట్ చేసుకొని ఇగోండి ఇలాగా మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు అయితే ఇలా కట్ చేసేయాలి. క్రాస్‌గా కట్ చేయాలండి. ఎందుకంటే ఇది రౌండ్ మేడ కదా! రౌండ్ తిరిగేటప్పుడు నీట్‌గా ఉంటది. తిరుగుతది. లేదంటే పైకి ఇలా లేచినట్టు కనిపిస్తది. ఇగోండి. నేనైతే 1 1/4 ఇంచెస్ అయితే క్లాత్ తీసేసుకున్నానండి వెడల్పు. ఇగోండి. ఇది లాగాను కదా! ఇది సాగట్లేదు. కారణం ఏంటంటే అది స్ట్రెయిట్ క్లాత్ అండి హ్యాండ్స్‌కేయడానికి. ఇప్పుడు ఇవైతే నేను జాయిన్ చేస్తున్నాను. ఇవైతే రౌండ్ నెక్ అనమాట. ఇలా క్రాస్‌గా జాయిన్ చేసుకోవాలండి. అలాగైతేనే రౌండ్ అనేది నీట్‌గా తిరుగుతది. ఇగోండి చూసారు కదా! క్రాస్‌గా ఇలా జాయిన్ చేసేసి ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు. ఇగోండి. ఇలా పెట్టేసుకొని ఇలాగ జాయిన్ చేసేయడమే. ఇలా రఫ్ చేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తదండి. ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకునే బ్లౌజ్ అనేది తీసుకోవాలి. దీనికి పఫ్ స్లీవ్స్ అయితే పెట్టానండి. పఫ్ అనేది ఎలాగ రెడీ చేసుకోవాలనేది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇగోండి. ఇప్పుడు నీట్‌గా ఇలా పెట్టేసి మనకి హుక్స్ పట్టీ వైపు స్టార్ట్ చేయాలి. అంటే రౌండ్ నెక్ పైపింగ్ ఏసేటప్పుడు హుక్స్ పట్టీ వైపు అయితే స్టార్ట్ చేస్తాం. నేనైతే ఇప్పుడు హ్యాండ్స్ వైపు స్టార్ట్ చేస్తున్నానండి. ఇగోండి చివర ఈ క్లాత్ అనేది కట్ చేసేసాను హెచ్చు తగ్గులు రాకుండా. ఇలాగ నీట్‌గా. ఇగోండి చూసారు కదా! ఈ పీసులు అయితే కట్ చేసేయాలి. ఇగోండి. ఇలా స్ట్రైట్ క్లాత్ అయితే తీసుకోవాలి హ్యాండ్స్‌కి. ఇగోండి చూపిస్తున్నానా ఒక 6 ఇంచ్ క్లాత్ తోటి ఇలాగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది క్లియర్‌గా చూడండి ఎలాగ రావాలనేది. నీట్‌గా కనిపిస్తది. ఇగోండి అయిపోయింది కదా! ఇగోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉంది వెడల్పుతోటి. ఇలాగ ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నానా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి సైడ్‌ని కుట్టు పడాలండి. ఎందుకంటే బ్లౌజ్ మీద అదే క్లాత్ మీద అయితే పడకూడదు. ఇగోండి ఇలాగా. బ్లౌజల్లా మనమైతే మిషన్ మీద పెట్టేసుకోవాలండి. ఇగోండి ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి. నీట్‌గా. ఇగో కుట్టేసాం కదా! ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను. ఇగో చూసారు కదా! ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే మనం ఇలా ఫోల్డింగ్ చేసాము. దీన్ని మరలా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలనమాట. వెనక వైపు చూసారు కదా! ఎక్కడ పోగులు లేకుండా నీట్‌గా వచ్చేస్తది. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మన ఇష్టం అండి వెడల్పు అనేది పెద్దగానే ఉంచుకోవచ్చు. లేదంటే చిన్నది థ్రెడ్ పైపింగ్ ఎంత సన్నంగా వస్తదో ఆ విధంగానే మనం ఉంచేసుకొని ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి. సైడ్‌నైతే కుట్టుకొని వచ్చేయాలండి. ఇగోండి చూసారు కదా! నేనైతే ఇంత వెడల్పు అయితే ఉంచాను. ఇగోండి ఇలాగా. అయిపోయింది కదా! ఒకటనేది స్టిచ్ చేశాను. పక్కన ఇంకో కుట్టనేది వేసేసుకోవాలి. వెనక క్లాత్ అనేది పైకి ఇలా లేవకుండా వెనక వైపు చూసారు కదా! నీట్‌గా వచ్చేసింది. ఈ సైడ్‌నే ఇంకో కుట్టు వేసుకున్నామనుకోండి లోపల ఉండే క్లాత్ అనేది బయటకి కనిపించకుండా నీట్‌గా ఉంటది. ఇగోండి ఇలాగా. ఇగ పైపింగ్ అనేది మన ఇష్టమండి. వెడల్పు బట్టి వేసుకోవచ్చు. సన్నంగైనా వేసుకోవచ్చు. లేదంటే కొంచెం లావుగైనా వేసేసుకోవచ్చు. ఇగోండి పఫ్ అనేది రెడీ అయిపోయింది. కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకుంటే ఇలా అందంగా కనిపిస్తది. ఇప్పుడు రెండో హ్యాండ్‌కండి వేస్తున్నాను. అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇగోండి మార్కింగ్ చేస్తున్నాను కదా! ఒక అరించి ఉండేటట్టుగా అయితే క్లాత్‌ని ఇలాగ చేసుకోవాలండి. అలాగైతేనే మనకి పైపింగ్ అనేది నీట్‌గా వచ్చేస్తది. ఇగోండి ఇలాగా. ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేయాలి క్లాత్‌ని. ఈ విధంగా. ఇలాగే కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి
ఇలాగ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని మరలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలనమాట. మన ఇష్టమండి. మనకి ఎంత వెడల్పు కావాలో దాన్ని బట్టయితే మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. గోటుని ఇదిగోండి సన్నంగా కావాలంటే ఇంకా సన్నంగా పట్టేసి కొంచెం క్లాత్ అనేది నీట్‌గా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకొని రావచ్చు. లేదంటే కొంచెం వెడల్పుతోనైనా కుట్టేసుకోవచ్చు. ఇదిగోండి చూసారు కదా! నేనైతే ఈ వెడల్పుతోని పైపింగ్ అనేది వేస్తున్నాను. థ్రెడ్ పైపింగు వేయడం రానోళ్ళైతే ఈ విధంగా అయితే వేసుకుంటే బావుంటదండి. నీట్‌గా వచ్చేస్తది బ్లౌజ్ అనేది. ఇదిగోండి చూసారు కదా! ఇలా పక్కన ఇంక కుట్టు వేసుకొని వచ్చేయొచ్చు. ఇదిగోండి ఇలాగా. అయిపోయింది. ఇప్పుడు నెక్‌కనమాట. ఇగోండి ఈ నెక్ మనకి పెద్దగా అయిపోయిందనుకోండి ముందుని ఇక్కడ కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇందులోన ఇలా కుట్టు వేసేస్తే సరిపోతది. లేదంటే భుజాల దగ్గరైనా చిన్నదైనా పట్టొచ్చండి. కాకపోతే భుజాల దగ్గర పట్టామనుకోండి వెనక నెక్ గూడా పైకొచ్చేస్తది. అందువలన నేను ఇందాక ఫస్ట్ చూపిచ్చాను కదా! కాజాల పట్టీ దగ్గర అక్కడ చిన్నది ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతది. అయిపోయిందండి. ఇప్పుడు నెక్‌కి పైపింగ్ అనేది వేస్తున్నాను చూడండి. ముందుగా మనం క్రాస్ పట్టీలు జాయిన్ చేసుకున్నాం కదా! ఆ పట్టీ తీసుకొని ఇలాగ చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని హుక్స్ పట్టీ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. అంటే మన చేతి వాటం బట్టి ఒక్కొక్కళ్ళకి ఉంటదండి. ఒకళ్ళైతే కాజా పట్టీ నుండి స్టార్ట్ చేస్తారు. నేనైతే ఇగోండి హుక్స్ పట్టీ నుండి ఇలా స్టార్ట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ తోటి ఇగోండి ఇలాగా భుజాలనేవి అసలు జారవండి. ఈ విధంగా వేసేసుకుంటే పైపింగ్ అనేది. ఇగోండి రౌండ్ దగ్గర గూడా మొత్తం ఇలా వేసుకొని చివరి వరకు వచ్చేయాలి. ఇగోండి ఇలాగా. బ్లౌజ్ అంతా మనం మిషన్ మీదే పెట్టేసుకోవాలండి. సాగకుండా వేసుకోవాలి. మనకి భుజాలు జారుతాయి అన్నప్పుడు పైపింగ్ అనేది కొంచెం లాగి ఏసుకోవచ్చు. లేదంటే ఫ్రీగా వేసుకోవచ్చు. ఎందుకు లాగితే మనకి భుజాలనేవి స్టిఫ్‌గా పట్టేసుంటాయి. ఇగోండి అయిపోయింది కదా! చివరి వరకు వచ్చేసాక ఇలా రఫ్ చేసుకోవాలి. ఇంత క్లాత్‌తోనైతే మనమైతే స్టిచ్ వేసుకోవాలండి. ఇగోండి చూసారు కదా! ఇలాగా అక్కడక్కడ చిన్న డాట్స్ రౌండ్ తిరిగే దగ్గర. అయిపోయింది కదా! ఇప్పుడు ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా. వేసుకొని ఇగోండి వేసే పైపింగ్ మీదయితే కుట్టు పడకుండా సైడ్‌ని కుట్టు వేసుకొని వచ్చేయాలండి బ్లౌజ్ మీద. ఇగోండి ఇలాగా. మొత్తం రౌండ్‌గా. ఇంత వెడల్పుతోనైతే మనం ఉంచేయమండి. దీన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొనైతే మనం వేస్తాము. అప్పుడే సన్నంగా వస్తది. ఇగోండి ఇలాగ. థ్రెడ్ పైపింగ్ వేయడం రానోళ్ళైతే ఈ టిప్ అయితే పాటించండి. బావుంటది. ఇగోండి ఇంత వెడల్పుతో వచ్చింది కదా! దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలనమాట. రౌండ్ నెక్ అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసేసి నేను వేస్తాను చూడండి. ఇలాగా గట్టిగా ఇలా పట్టేసుకొని స్టార్టింగ్ కొంచెం ఇలా రఫ్ చేసుకొని ఇగోండి పైపింగ్ మీద పడకుండా పక్కనే కుట్టు పడేటట్టుగా వేసుకొని వచ్చేయాలి. ఇగోండి నీట్‌గా బ్లౌజ్‌ని అయితే ఇలా నీట్‌గా సర్దేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఒరిజినల్ క్లాత్ అనేది ఈ దానికి ఫోల్డింగ్ అనేది అయిపోతది. ఇగోండి మొత్తం రౌండ్ దగ్గర నీట్‌గా ఇది చూసారు కదా! ఎలా సన్నంగా వచ్చేసిందో. ఈ విధంగా వస్తదండి. ఇగోండి ఇలాగా. ఈ విధంగా వేసుకున్నామనుకోండి మనం బ్లౌజ్ అనేది డీప్ నెక్ ఎంత పెట్టుకున్నా సరే భుజాలనేవి జారకుండా ఉంటాయి. ఇగోండి చూసారు కదా! పైపింగ్ అనేది ఈ విధంగా వస్తది. అలాగా ఫ్రంట్ పార్ట్ వచ్చే వరకు ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఇగోండి ఇలాగా. ఇక్కడ రఫ్ చేసుకొని ఇప్పుడు తీసేయాలి. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేసిందో. అది పక్కనే ఇంక కుట్టు అనేది వేసుకొని వచ్చేయాలండి. ఇగోండి వెనక వైపు చూసారు కదా! ఎక్కడ పోగులనేవి రాకుండా ఉన్నాయి. ఇగోండి ఇలాగా.
ఇప్పుడు పక్కన ఇంకో కుట్టు వేసుకొని వచ్చేసామనుకోండి, మనము లోపల వైపు పెట్టే క్లాత్ అనేది బయటికి రాకుండా అలా పట్టేసినట్టుగా నీట్‌గా కనిపిస్తది. సైడ్‌ని ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతది. చూసారు కదా! ఎప్పుడైనా సరే మనము థ్రెడ్ పైపింగ్ రానప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ముఖ్యంగా కొత్త వాళ్ళైతే థ్రెడ్ పైపింగ్ అనేది తొందరగా వేయలేరండి. అందువలన ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా! అందంగా వచ్చేసింది. మొత్తం పైపింగ్ అయితే వేసేసాను. ఇగోండి హ్యాండ్స్‌కి మొత్తం రౌండ్ నెక్ మొత్తం అయితే వేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు బ్లౌజ్ అనేది సైడ్ జాయింట్. ముందుగా అయితే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇగోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని తర్వాత ఆర్మ్ లూజ్ నేను ఆల్రెడీ మార్కింగ్ చేశాను. మీకు చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్‌గా వచ్చేసింది. ఇలా పెట్టేసుకొని కిందన నడుము దగ్గర అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరి వరకు వచ్చేసి రఫ్ చేసేయడమే. అలాగే ఒక 3 కుట్లు అనేది వేసుకుంటే సరిపోతది. ఈ విధంగా రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలండి. ఇగోండి చూసారు కదా! రెండో వైపు కూడా జాయిన్ చేసేసాను. చిన్న క్లాత్ ఎక్స్ట్రా ఏవైనా ఉంటే కట్ చేసేసి ఈ చివరి వరకు కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇగోండి నీట్‌గా వచ్చేస్తది ఈ విధంగా. ఇగోండి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఇలా తీసేయాలి. ఇగోండి చూసారు కదా! నీట్‌గా ఈ విధంగా వచ్చేస్తది. స్ట్రైట్‌గా కుట్లు అనేవి వస్తాయండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి ఇలాగా. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఆ మార్కింగ్ మీద కుట్టేసుకొని వచ్చేయొచ్చండి. అలాగే మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మనం కట్ చేసేయాలండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.